మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున అంబటి రాంబాబు నివాసం దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా అంబటి రాంబాబు అన్న కాపు టైగర్, అదేవిధంగా సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, అసలు ఆయన చేసిన తప్పేంటి, మరో పక్క చూసుకుంటే విడదల రజనమ్మ చేసిన తప్పేంటి, జోగి రమేష్ అన్న చేసిన తప్పేంటని వాళ్ళందరినీ కూడా వెనకేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. అసలు వాళ్ళందరినీ వెనకేసుకుని రావాల్సినటువంటి అంత అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ వీడియో ఏదైతే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చూడలేదా, చూసి కూడా సమర్థిస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలని చెప్పేసి కొంతమందిలో ఉత్పన్నటువంటి ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి అంబటి రాంబాబు ఏం మాటలు మాట్లాడాడో, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శించాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంతమంది వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఎవరి మీద వ్యక్తిగత దాడులు అయితే చేయలేదు కానీ నిరసన అయితే వ్యక్తం చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అవంతా పరిశీలించిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి అసలు అంబటి రాంబాబు అని చేసిన తప్పు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు? అవును, అంబటి రాంబాబు చేసిన తప్పేం లేదు. ఈయన చెప్పిన మాటల్ని వల్లిచ్చాడు. ఆయన జనం అందరూ చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చోటరింగ్ చేశాడు, ఏం చెప్పాలి అని, ఏం మాట్లాడాలని. ఇప్పుడు తప్పంతా వెనక నుండి నడిపించిన జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? అంతే. ఇప్పుడు రాంబాబు ఇప్పుడు మన మైక్ లో మాట్లాడింది మనము మ్యాగ్నిఫై చేసేది మైక్ ఏం క్రియేట్ చేయలేదు. మనం మాట్లాడిన మాటని పెద్దగా వినిపిస్తుంది, 10 మందికి అందుతుంది. కాబట్టి రాంబాబు గాని, జోగి రమేష్ గాని, విడదల రజనీ గాని, పేర్ని నాని గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని వీళ్ళంతా ఆయన మైక్లే. అసలు వీళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడండి అని ప్రోత్సహిస్తున్న వ్యక్తే ఈయన జగన్మోహన్ రెడ్డి. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని వీళ్ళందరూ బూతులు తిట్టమంటున్నాడు. మీరు తిట్టండి, ఈ వ్యవస్థ కానీ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేయలేరు. నేను మా బాబాయిని చంపిన విషయమే చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తే ఆయన కనీసం ఒక ఖండన కూడా ఇవ్వలేదు. మేము ఫ్రంట్ పేజీలో వేసాము. ఆయన కనీసం మర్నాడు ఎవరైనా ఖండన ఇస్తారు కదా, ఈ అచ్చుతో నాకు సంబంధం లేదని. ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? అంత నెమ్మదిగా సౌమ్యంగా ఉంటే ఇలా చేస్తున్నారంట. సౌమ్యమని కాదు, ఏ కుక్కలు మొరిగినటన్నిటికీ నే సమాధానం చెబితే నా జీవిత కాలంలో నేనేం చేయగలుగుతానని కదా ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఒక సీరియస్ మనిషిగా తీసుకోవట్లా. ఏముంది, అతను ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా రాయగలరు. ఆ పేపర్ పుట్టిందే అందుకు, ఆ ఛానల్ పుట్టిందే అందుకు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళ తప్పేముంది, వీళ్ళ తప్పేముంది అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. తను కూడా అదే చెప్తాడు. నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు 16 నెలలు అని. నేనేం తప్పు చేయలేదు, నాకు అసలు ఏమి. మరి 45,000 కోట్ల రూపాయలు ఆ రోజున ఈడీ జప్తు ఎందుకు చేసింది? ఇప్పుడు ఆ జప్తుని వదిలించుకోవటానికన్నా కేసు వేయాలి కదా ఆయన. తర్వాత తన మీద ఉన్న ఈ కేసు విచారణలో ఇన్ని వాయిదాలు వేస్తుంటే ఎందుకు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు? నిన్న ఈయనకి ఇంత క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా కాపు కులానికి టైగర్ అని. అసలు కాపు కులం ఇవాళ కొత్తగా రాంబాబుని చూసి ఆయనే అనుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు మన ఇంటి పక్కన ఉండ గుట్ట చూసి ఇదే హిమాలయ పర్వతం అనుకునేవాడికి మనం ఏం చెబుతాం? హిమాలయ పర్వతం అనేది చాలా పెద్దది, చూడటానికి కూడా ఒక స్థాయి ఉండాలి. అసలు హిమాలయాలు ఎక్కడ ఉంటాయో తెలిసి ఉండాలి. మా ఇంటి పక్కనే ఉంది హిమాలయ పర్వతం అంటే మనం దానికి సమాధానం లేదు. ఆ సామాజిక వర్గం ఇవాళ కాదు, అనేక శతాబ్దాలుగా ఉంది. అనేక మంది మహానుభావులు పుట్టారు, సంస్కరణ వాదులు పుట్టారు, విద్యావేత్తలు పుట్టారు, అన్ని రంగాల్లోనూ రాణించారు. అలాంటి సామాజిక వర్గంలో నువ్వు తిట్టమన్న తిట్లన్నీ తిట్టి జైలుకి వెళ్ళిన అంబటి రాంబాబు పులంటే నువ్వు ఆ జైలుకి వెళ్ళవనే ధైర్యం మీద ఇవ్వబట్టే ఆయన పుల్లాగా పెట్టేగిపోయాడు. ఇవాళ అక్కడ తిరుగుతున్నాయి కదా కొన్ని, తెలంగాణలో తిరుగుతున్నాయి పుల్లు, అడవిలో దాటి వచ్చి అక్కడ రాజమండ్రి దగ్గర తిరుగుతున్నాయి, ఏలూరు జిల్లాలోను పెద్ద పులి. అది కూడా పెద్ద పులి, బాగా గ్రోన్ అయింది. అట్లా ఈయన కూడా వీళ్ళందరినీ పుల్లు అని చెబుతుంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు నిజంగా రాంబాబు గారు ఆయనకు అనారోగ్యం, స్లీప్ ఆప్నియా ఉంది, నిద్రలోనే ఒక్కోసారి శ్వాస ఆగిపోయే పరిస్థితి. ఆయన 70 ఏళ్ళు వచ్చి పిల్లలు అందరూ పెరిగిపోయి ఆ వయసులో నేను చంద్రబాబు నాయుడు గారు తల్లిని పట్టుకుని ఆ విధమైన మాటలు మాట్లాడితే ఆ సామాజిక వర్గం పెద్దలే రాంబాబుని గడ్డి పెట్టారు. నువ్వు నీ ఇంట్లోనే నీ భార్య లేదా, నీ కూతురు లేరా, నీకు తల్లి లేదా? నువ్వు ఆమెను మాట్లాడిన చంద్రబాబు గారి తల్లిని గురించి మాట్లాడిన మాటలే నీ ఇంట్లో నీ పిల్లల గురించి మాట్లాడితే మా తల మేము ఎక్కడ పెట్టుకోవాలి? అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? నువ్వు ఒక స్థాయి కలిగిన వ్యక్తివి కదా, మంచి సంస్కారం ఉన్న వ్యక్తివి కదా, ఇట్లాంటి మాటలు ఎట్టా మాట్లాడేవాడిని. కొంతమంది సంస్కారం ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారి పరిస్థితి ఏమైంది? కిందటిసారి మొన్న 2024 ఎన్నికల్లో
పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఆయన్ని దింపి నువ్వు ఆయన్ని ఓడించకపోతే కనుక నేను పేరే మార్చుకుంటానని ఆ రింగలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి, మాయలో పడిపోయి కులం కూడా మార్చేసుకున్నాడు. అసలు ఆయన కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ అసలు కాపు సామాజిక వర్గంకి ముఖ్యమంత్రి పదవి రావాలని పోరాటం చేస్తున్న వ్యక్తి ఆ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టి ఆయన రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళిపోయాడు. అసలు మరి కాపు కులానికే ప్రతినిధి అసలు ఆయన, లేకపోతే వంగవీటి రంగాతో కూడా పోల్చాడు. రంగా అభిమానులు అందరూ కూడా నిన్న నొచ్చుకున్నారు, రంగాకిను రాంబాబుకి ఏం పోలిక అని. రంగా గారు ఎప్పుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర ఆయనకి లేదు. ఇప్పుడు సుకన్య, సంజన ఇలాంటి వ్యవహారాలు అవి రంగా గారికి అలాంటి బలహీనతలు లేవు. రంగా గారు కొన్ని ఆశయాల కోసం, నేను రంగా గారిని కూడా చూసా. నేను 83లో ఈ ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలియదు కూడా ఆయన ఎవరో. ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసి నేను అడిగితే ఆయనే చెప్పాడు నా పేరు రంగా అని. ఆంధ్రరత్న భవన్లో ఆ రోజు కాశ్మీర్ నుంచి కొంతమంది అబ్జర్వర్స్ వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్స్. ఆ ప్రెస్ మీట్కి నేను ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళా. అంతకుముందు నేను తెలంగాణలో చేశా. వెళ్తే నేను నా పక్కన ఉండి ఆయన్ని అడుగుతున్నా, రిపోర్టర్ని, ఈయన ఎవరని అడిగితే నేను రంగాన్ బ్రదర్ అని చెప్పాడు. అంత సింపుల్గా ఉంటాడు ఆయన. ఎప్పుడు ఆయన ఆశయాలు అలాగే ఉంటాయి, ఆయన ప్రవర్తన అంతే ఉంటుంది, ఆయన జీవన విధానం కూడా అంతే. ఈ రాంబాబు గారు లాగా ఇలాంటి ఎక్కిరికొక్కిరి వేషాలు వేయటాలు, ఇట్లాంటి మాటలు మాట్లాడటం, ఆయన ఎవరిని అట్లాంటి వ్యక్తిగత దూషణలు చేయటం కానీ లేదు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రతి వాళ్ళని, ఇప్పుడు అవినాష్ని కూడా ఆయనకి పెద్ద క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు, చిన్నవాడు, చాలా సౌమ్యుడు, బుద్ధిమంతుడు అని. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మెచ్చుకున్నాడు, తర్వాత అనంతబాబుని మెచ్చుకున్నాడు, తర్వాత ఈ జోగి రమేష్ని మెచ్చుకున్నాడు, విడదల రజని మెచ్చుకుంటాడు. వీళ్ళందరినీ ఆయన ఎటువంటి నేరమైన తను కూడా ఏం చెబుతున్నాడు, నన్ను కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ కేసులో ఇరికిచ్చిందని చెబుతున్నాడు. ఎవరినైనా అట్లాంటి పెద్ద కేసుల్లో ఇరికిచ్చి అన్ని ట్రంక్ పెట్టెల నుండి సిబిఐ విచారణ దర్యాప్తు పెట్టి అన్ని వేల వాయిదాలను కూడా అతను వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిన్న కూడా రాంబాబు గారి ఇంటి దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడు. నిన్న కల్తీ నెయ్యి విషయంలో తిరుమల దేవస్థానం అడిగితే నాకు గొంతు బాగాలేదు, నేను అలసిపోయానని చెప్పలేకపోయాడు. అట్లాగే ఒకసారి విదేశీ యాత్రలో ఉండగా అక్కడ ఒక విలేకరు ప్రశ్న అడిగితే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద, ఆ క్వశ్చన్ అర్థం కాక దానికి చెప్పే లేక ఇట్స్ టూ లాంగ్ ఏ క్వశ్చన్ అని చెప్పి పక్క వచ్చేసాడు. అందరూ చూశారు ఇవన్నీ. గతంలో అంటే ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి మాట, ఏ నాయకుడు మాట్లాడుతున్న మాట అయినా కూడా ఇవాళ అవుతుంది. ఇవాళ కూటమి అనుకోకుండా మీరు అడిగిన ప్రశ్న రోజే కూటమి నాయకులు కూడా ఇవాళ సమావేశం అయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారం మీద కానీ, అవినీతి మీద కానీ, తర్వాత పరిపాలన సంబంధమైనటువంటి లోపాల మీద కానీ సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ప్రజల ముందు క్షమాపణ చెప్పే వరకు ఈ దర్యాప్తును కొనసాగించాలి. వాళ్ళకి కఠిన శిక్షణ పడాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు ఏమన్నా ప్రశ్నలకి తప్పించుకుని ఏమన్నా వెళ్ళారా? ఏ రిపోర్ట్ కావాలన్నా కూడా ఆల్రెడీ చూపిస్తున్నారు. ఇదిగో ఈ రిపోర్ట్లో ఇదిగో ఇది వచ్చింది, ఇది వచ్చింది అని. అది అసలు పూర్తి సింథటిక్ నెయ్యి, అందులో జంతువుల కొవ్వులు కూడా కలిసి ఉన్నట్టు ఫలానా జంతువులని కూడా రాసి ఉన్న దాన్ని అంటే ఒక రికార్డెడ్గా ఉన్న ఎవిడెన్స్ని, సాక్ష్యాన్ని ఎవరు కాదనలేరు కదా. అట్లాగే నిన్న అక్కడ మాట్లాడిన మాటలకి కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అతన్ని రాంబాబుని మా సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధి, మా సామాజిక వర్గంలో పుట్టిన సంస్కర్త, లేకపోతే ఆయనే మహనీయుడు అని ఎవరో అనం మేము. ఆయన మాట్లాడిన మాటల్ని తప్పకుండా మేము ఖండిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా మీరు అడిగారు కదా ఎవరన్నా ఒప్పుకుంటారా అని. ఆయన రాసి ప్రోత్సహించాడు కాబట్టి ఆయనకి తప్పుగా అది కనపట్టల్లా. మరి అది ఆయన కుటుంబ సభ్యుల్ని అంటే ఆయన సహించగలుగుతాడా? తర్వాత నిన్న సజ్జలు కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతున్నాడు, ఆ రోజున ముఖ్యమంత్రిని పట్టాభి ఆ మాట అన్నాడు కాబట్టి తెలుగుదేశం కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద దాడి చేయటమే కరెక్ట్ అని చెబుతున్నాడు ఇప్పటికీ. మరి అట్లాంటప్పుడు ఆయన కూడా చెప్పాడు బీపీ పెరిగింది మన నా మీద, ఏదో డీకే అని అన్నాడని, బోస్ అని ఏదో అన్నాడని. మరి బీపీ పెరిగినప్పుడు అంత పెద్ద మాట చంద్రబాబు నాయుడు గారు తల్లినంటే వాళ్ళకి బీపీలు రావండి? ఇప్పుడు అందులో ఒక మహిళని ఆ రకంగా మాట్లాడే వ్యక్తిని నువ్వు కీర్తిస్తున్నావంటే నీ సంస్కారం ఎంత గొప్పది, ఆ మాట్లాడిన వ్యక్తి సంస్కారం ఎంత గొప్పది.
తర్వాత ఆయన్ని ఒక భ్రమంలో పెట్టాడండి. ఇప్పుడు ముద్దగడ్డ పద్మనాభరెడ్డిని ఎలాంటి భ్రమంలో పెట్టాడో, నువ్వు ఎట్లాంటి సవాళ్ళన్నా ఇసురు అతను పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, నువ్వు ఇంత శక్తివంతుడివి అంత శక్తివంతుడివి అన్నాడు. నిజంగానే ఆయన పొంగిపోయాడు. ఒక హనుమంతుడిలాగా నేను ఏదైనా చేయగలను, ఆయన కనుక ఓడించి హైదరాబాద్ తిప్పి పంపకపోతే నేను పేరు మార్చుకుంటా అన్నాడు. అలా అమ్మాయి క్రాంతి చెప్పింది, నా తండ్రిని రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువుని చేస్తున్నాడు, నా తండ్రికి జరిగే మేలు ఏమీ ఉండదు, అతను మోసపోతాడు ఆయన చేతిలో అని. ఏం జరిగిందంటే సామాజిక వర్గం కూడా మార్చుకుని వేరే సామాజిక వర్గం, ఇప్పుడు పోనీ ఆయనకి ఏమన్నా దాంతో వచ్చిన ప్రయోజనం ఏముందా, తగిలించుకోవటం వలన కొత్తగా 2 అక్షరాలతో, అంతే కదా. ఇప్పుడు ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఎవరి ప్రగతి కోసం అయితే ఆయన జీవితకాలం పోరాడాడో ఆ సామాజిక వర్గాన్ని నుంచి కూడా దూరం చేసేసాడు కావాలని. ఒక పథకం ప్రకారం తను రాజకీయ పబ్బానికి వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తే తనకి పోటీ లేకుండా ఉంటుంది జీవితంలో, రాజకీయ ప్రత్యర్థి. అంటే తను చిన్నవాడే కదా, ఇద్దరు సమవయస్కులే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు ఒక చిన్న చూపు ఉండి ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన వివాహాల మీద కూడా చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు. ఆ సంస్కారవంతుడు మీరు ఎట్లా అనుకుంటారు రాంబాబు గారు మాట్లాడింది తప్పని ఖండిస్తాడని కీర్తిచ్చాడు. ఎందుకంటే ఆయనదే అదే సంస్కారం కాబట్టి రాంబాబుదే అదే సంస్కారం. దీని వల్ల ఎవరు పరుగు పోయింది? రాంబాబు పరుగు పోయింది, జగన్మోహన్ రెడ్డి పరుగు కూడా పోయింది. ఇంకా 29లో కూడా ఇట్లాంటి వ్యక్తిని మనం ప్రోత్సహిస్తే ఇగో రాంబాబు లాంటి వాళ్ళతో ఈ తిట్టించడం కొట్టించడం ఎవరైనా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక జాతీయ స్థాయి వ్యక్తిని వాళ్ళు మాట్లాడినప్పుడు మామూలు వాడికి ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడి పరిస్థితి ఏం చెప్పండి, అవునా కదా? అది రికార్డెడ్గా అవుతుందని కూడా తెలుసు. రొమ్ము సరుచుకున్నాడు, ఎవడొస్తాడో అరెస్ట్ చేస్తాడు, నన్ను చేయండి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఏం జరిగింది? ఆయన్ని కాపాడుతానికి తీసుకెళ్ళటానికి కూడా వజ్ర వాహనంలో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఎగబడితే తట్టుకోవటం కష్టం, మామూలు వ్యాన్లోనో ఇన్నోవాల్లో ఎక్కించుకెళ్తే. వజ్ర అంటే ఏంటంటే అది చాలా పటిష్టంగా ఉంటుంది, ఒక రకంగా కరెన్సీ లాంటి తీసుకెళ్ళటానికి ఉపయోగిస్తారు చూసారా బ్యాంకుల వాళ్ళు, అంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటి వెహికల్లో తీసుకెళ్లారు ఆయన్ని. అంత ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఆ ప్రజల ముందు ఆయన మాట్లాడిన మాటలకి నలిపేసేవాళ్ళు, నలిపినట్టు. మరి కాపాడినందుకు మనం అభినందించాలి పోలీసులు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.